ఢమఢుమర్భటి ఢమఢమరు ఢక్కా ధ్వని 10 దిక్కులందున భ్రమసిపార గళమూల నిర్గళత్కాల కూట చవి అర్కబింబంబు మాయంబు సేయ పాల దుర్భవ సముద్భట శిఖైజాలంబు ఉదధుల అన్నింటి నుడుకబెట్ట కుటిల పాటల జటాంకుర కుట్ట నంబులు జగదండ సీమ బెజ్జములు పుచ్చ సంభవమునందే హరుణవష్టంబర వస శుంభదవగాఢ రోష విస్ఫురణ వలన విశ్వసంహార సన్నాహ విషమ సుషమ పరుష దుర్భైరవుండగు భైరవుండు. స్వామి యొక్క ఆ పాలనేత్ర నుంచి ఉద్భవించినటువంటి వాడు భైరవుడు. ఆ భైరవుడు ఎలా ఉన్నాడంటే డమరుకాన్ని మోగించాడు. ఆ మ్రోగించిన డమరుకం యొక్క ధ్వని 10 దిక్కుల్లో ప్రతిధ్వనించింది. తర్వాత నీలకంఠుడు ఆయన కూడా ఆయన నుంచి వచ్చాడు కదా అదే రూపం. ఆ నీలకంఠపు కాంతి, ఆ నల్ల కాంతి ఎంత చక్కగా ఉన్నదంటే ఆ సత్యలోకంలో ఉన్న సూర్యకాంతిని కప్పేసింది అలాంటి నీలకాంతులు. ఇక పాల దుర్భవ సముద్భట శిఖిజాలంబు, ఆయన పాలన నుంచి ఉద్భవించినటువంటి అగ్ని 7 సముద్రాలను ఉడకబెడతాడా అన్నంత తీవ్రంగా ఉన్నటువంటిది. పైగా విశాలమైన జటాజూటం, అది ఆకాశానికి తగులుతుంది. అటువంటి మహారూపంతో ఉద్భవించినటువంటి పరమేశ్వరుడు విశ్వసంహారం చెయ్యబోతున్న రూపంతో ఉన్నాడా అన్నట్లుగా ఆ భైరవ స్వామి దర్శనమిచ్చాడు. పాణిభ్యాం పరితః ప్రపీడ్య సుదృఢం నిశ్చోచ్య నిశ్చోచ్య చ బ్రహ్మాండం సకలం పచేలిమ రసాలోచ్చై ఫలాభం పాయం పాయమపాయతస్త్ర జగతో మున్మత్తవత్తో రసైః నృత్యం స్తాండవడంబరేణ విధినా పాయాన్ మహాభైరవః. ఆయనకి నమస్కారం చేశాడు. ఎంత రమ్యమైన శ్లోకం రచించాడో చూడండి వ్యాస భగవానుడు. పాణిభ్యాం పరితః, అనేక అండములు కలిగిన బ్రహ్మాండములు కలిగిన మహావిశ్వం పట్టుకున్నట్టాడు ఒక్కసారి. ఒక బ్రహ్మాండంలో అనేక లోకాలు ఉంటాయి. అలాంటి బ్రహ్మాండాన్ని పట్టుకుని చిన్నపిల్లవాడు మామిడి పండు తింటూ రసాస్వాదన చేస్తే ఆహా అన్నట్లుగా ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండాలు పట్టుకుని ఆ బ్రహ్మాండాలు జీవుని లోపలికి లాగేసుకుంటూ ఆనందంతో రసాన్మత్తతతో నాట్యం చేసే భైరవ స్వామికి నమస్కారము. హస్తములు రెంట అందంద అదిమపట్టి తాటిపండారగించెడు తమకమునను అవ్యయంబైన బ్రహ్మాండమాస్వదించు భైరవుండిచ్చుగాత శోభనము మనకు, భైరవుండిచ్చుగాత శోభనము మనకు. ఆయన దయ కలిగితే గాని ఆయన కథ చెప్పుకోలేం. క్షయకాలంబున సీధు సాగర రసాస్వాదాతి రేకంబునన్ నయనాబ్జంబులు ఘూర్ణితుంబులుగా సంధ్యాకాళ రాత్రీకర ద్వయతాళానుగతి ప్రకారమున మత్తల్లి మహానృత్తమున్ ప్రియమప్పారగ నాడు భైరవుడు కల్పించున్ మహేశ్వర్యముల్. భైరవుడు కల్పించున్ మహేశ్వర్యముల్. ఆ ప్రళయకాలంలో తాండవం చేస్తుంటే అది అలా చెయ్యాలని ఒక ఆవిడ తాళం వేస్తుంది. ఆవిడెవరంటే సంధ్యాకాల రాత్రి. మనకు తెలిసిన సంధ్య వేరు, ఇది ప్రపంచానికి సంధ్య ప్రళయం. అప్పుడుండే రాత్రి పేరు కాళరాత్రి. ఆ సంధ్యాకాల రాత్రి ఈ నాట్యం చేస్తూ ఉంటే కరద్వయ తాళానుగతి ప్రకారమున ఆవిడ తాళం వేస్తూ ఉంటే దానికి తగ్గ నాట్యం చేస్తున్నాడు, లేదా నాట్యం చేస్తూ ఉంటే తగ్గ తాళం వేసిందో వాళ్ళిద్దరికీ తెలుసు. అలాగ తాళం వేస్తూ ఉంటే అలా నాట్యం చేసే భైరవుడు మనకు శుభములు కలిగించుగాక.